హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు రంగోలీ గార్డెన్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. దీన్ని మోడల్ హెరిటేజ్ విలేజ్ అంటారు. ఇదంతా కూడా విలేజ్ థీమ్. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నేను ఈ బోర్డ్స్ అన్నీ కూడా మీకు ఫోటో తీసి పెట్టానండి. టికెట్ కాస్ట్ ఎంత, యాక్టివిటీస్ అన్నిటికి కూడా ఎంత కాస్ట్, ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్కి కూడా ఎంత కాస్ట్ అన్నీ ట్యాగ్ చేశాను. అప్పుడప్పుడు ఇటువంటి ప్లేసెస్ కూడా ప్లాన్ చేసుకుంటే మనకి ఆహ్లాదంగా ఉంటుంది, పిల్లలకి విలేజ్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుందని కూడా తెలుస్తుంది. స్టార్టింగ్లో వెళుతూ ఉంటే రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక మేము టికెట్ తీసుకోవడానికి వెళుతున్నామండి. టికెట్ కౌంటర్ కూడా చూడండి, బ్యాంబూస్తో ఎంత చక్కగా బిల్డ్ చేశారో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ప్రతి ఒక్కటి కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి టాంగా కూడా వెళుతుంది. ఇక స్టార్ట్ చేశారు పిల్లలు, అప్పుడే టాంగా ఎక్కుతానని, బట్ ఫైనల్గా ఎక్కించాలి. అది మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజంగా విలేజ్లో ఉన్న ఫీలింగే వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మేము ట్యాగ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా లోనికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ చూస్తుంటే పెద్దవాళ్ళందరూ కూడా అష్టాచమ్మ ఆడుతున్నారు, పిల్లలు గోళీలాట ఆడుతున్నారు చూడండి. ఇవన్నీ మనకి కాస్త తెలుస్తాయి కానీ ఈ జనరేషన్ పిల్లలకి తెలియదు. ఇక్కడ చూస్తే అందరూ కూడా వసారాలో కూర్చుని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు అలా సంతోషంగా ఉండేవారు. ఇక్కడ చూస్తే ఇది హాస్పిటల్ అండి. ఇక్కడ కట్టు వేస్తున్నారు చూడండి విరిగిన చేతికి. ఇక్కడ వచ్చేసి ప్రొవిజన్ షాప్ అండి. ఊరి మొత్తానికి ఒకటే ప్రొవిజన్ షాప్ ఉండేది. ఇక్కడ చూస్తే టైలర్ షాప్ అండి. అప్పటి కాలంలో ఏమిటంటే మనకు అందరూ ఒక్కళ్ళే మెయింటైన్ అయ్యేవాళ్ళు, చాకలోళ్ళే కానీ మంగళోళ్ళే కానీ గోల్డ్ స్మిత్సే కానీ ఊరు మొత్తానికి వాళ్ళే మెయింటైన్ అయ్యేవాళ్ళండి. ఇక్కడ చూస్తున్నట్లయితే అగ్రహారంలో వేద పాఠాలు చదువుతున్నారు. ఇది పెళ్లివారిల్లు అండి. చూడండి ఇల్లు కూడా ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ పిల్లలు దస్తీ బిస్తీ ఆడుతున్నారు. ఇది వచ్చేసి గౌడాస్ హౌస్. ఇక్కడ మనిషి రియల్గా కూర్చున్నట్లే ఫీలింగ్ వస్తుంది. చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎంత చారిత్రాత్మకంగా చెక్కారో. ఈ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చే వరకు విలేజ్లో ఉన్నామన్న ఫీలింగ్ మాత్రం డెఫినెట్గా మనకు వస్తుంది. మీరు తప్పకుండా చూడవలసిన ప్లేస్ అండి. ఇక్కడ చూడండి ఇంట్లోనే పాడి పంట ఎలా పెట్టుకునేవాళ్ళు అప్పట్లో. ఈ విధంగా ఆవు పాలు ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు శ్రేష్టంగా తాగేవాళ్ళు కాబట్టి అంత గట్టిగా ఉన్నారు అప్పటి వాళ్ళు. ఇట్లా అపార్ట్మెంట్స్లో ఉండి ఒకేసారి ఆ విలేజ్ థీమ్ చూసినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ బయటికి రావాలనిపించలేదండి. ఇక్కడ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళ నాన్న ఏమిటనేది. చూడండి అప్పుడు సైకిల్ టైర్స్తో అలా ఒక గేమ్ ఆడేవాళ్ళు. అంతా కూడా ఫిజికల్గా ఆడుకునేవాళ్ళు కాబట్టి పిల్లలు కూడా అలా హెల్తీగా ఉండేవాళ్ళు, వాళ్ళ మైండ్ కూడా పీస్గా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చూస్తే డివైజెస్తోనే రోజు గడిపేస్తూ ఉన్నారు. బట్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ మాత్రం 1-2 సార్లు చూపించినందువల్ల నష్టం ఏముండదు. వాళ్ళు కొంచెం ప్లెజెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను కూడా కొంచెం పిల్లలకి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అప్పటి రోజుల్లో ఎలా ఉంటాయి అనేది. మనకే అంతంత మాత్రంగా తెలుసు, పిల్లలకి అసలు బొత్తిగా తెలియకుండా అయిపోయింది. చిన్నోడికి ఈ ఎన్విరాన్మెంట్ అంతా కొత్త కదండి. వీడు ఇవన్నీ కూడా చూసి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వేస్తున్నాడు, క్వశ్చన్ బ్యాంక్ లాగా. కౌస్ ఇంట్లో ఎందుకున్నాయని అడుగుతున్నాడు. సో నేను అన్నీ కూడా డౌట్స్ వాడికి క్లారిఫై చేస్తూ ఉన్నాను. అక్కడ చూసి ఆ స్టోన్తో ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు. సో నేను ఇప్పుడు మిక్సీలో మనం ఎలా వాడతామో అప్పట్లో అన్నీ కూడా అలా స్టోన్తో రుబ్బుకునేవాళ్ళు అని చెప్తే ప్రతి ఒక్కటి కూడా చాలా ఆశ్చర్యంగా వాడు వింటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏది అంత ఇంట్రెస్ట్గా వినడు. బట్ ఇక్కడ అంతా డిఫరెంట్ క్లైమేట్ ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది పిల్లలకి. ఇట్లా అప్పట్లో పెట్టెల్లో ఇలా దాచుకునే వాళ్ళండి, డబ్బులే కానీ విలువైన వస్తువులు.
మా యూట్యూబర్ల పరిస్థితి వచ్చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్ళినా, ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళినా, దేవస్థానాలకు వెళ్ళినా అన్నీ కూడా డైరెక్ట్గా చూడటానికి ఉండదు. మొత్తం కూడా మేము కెమెరాలో నుంచే చూడాలి. ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా షూట్ చేసి మీ వరకు తీసుకురావాలి కదా. వీడియో లెంగ్త్ ఉందని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ లాగ్స్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. ఇక్కడ ఐరన్ చేస్తున్నారు కదండి, దీని వెనక ఇంత కథ ఉంటుంది. ఈ గాడిద మీద బట్టలన్నీ కూడా ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చి వాష్ చేసి ఐరన్ చేసి ఎవరికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ అడ్రస్ వచ్చేసి రేచనహల్లి, శ్రీరాంపుర, రేచనహల్లి లేక్, జక్కూర్ దగ్గర అండి. నేను మీకు బ్రీఫ్గా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కూరగాయల సంత. వారానికి ఒక రోజు మాత్రమే కూరగాయల సంత పెడతారు. ఆ రోజు అందరూ కొనుగోలు చేసుకుంటుంటారండి. ఇక్కడ ఫుడ్ వచ్చేసి మనకి నార్త్ కర్ణాటక అథెంటిక్ ఫుడ్ అయితే మనకి దొరుకుతుంది. ఇక్కడ జవార్ రోటీ థాలీ పెద్దవాళ్ళకి వచ్చేసి 299 రూపీస్, పిల్లలకి వచ్చేసి 179 రూపీస్. ఇక్కడ మొత్తం నేను ట్యాగ్ చేశానండి. ఇందులో ఏం ఐటమ్స్ మనకి ఇస్తారనేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ జవార్ రోటీ చాలా ఫేమస్ అండి, చాలా బాగా చేస్తారు కూడా. రోటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో అది చాలా జవార్ రోటీ అంటే చాలా హెల్దీ కూడా. ఇక మేము భోజనం చేసేసుకొని ఎగ్జిట్ అవుతూ ఉన్నాము. ఇట్లా ఎగ్జిట్ అయిన దారిలో కూడా చూడండి, ఇక్కడ కుస్తీ పట్లు ఆట ఆడుతున్నారు. అందరూ కూడా ఇలా గ్యాదర్ అయ్యి చక్కగా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. అప్పట్లో టైంపాస్ అంటే ఇదే కదండి. ఇప్పట్లాగా ఇన్ని రకాల డివైజెస్, ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడున్నాయి. అందరూ అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. లేదంటే ఇటువంటి ఆటలు ఆడేటప్పుడు అందరూ అలా గ్యాదర్ అయ్యి ఎంజాయ్గా చూస్తూ ఉంటారు. సో అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా టాంగా ఎక్కడానికి వచ్చేసాము. ఇక్కడ మనం టాంగా ఎక్కడం కోసం అయితే టికెట్ తీసుకోవాలి. దీని ఆపోజిట్లో చూడండి, అందరూ కూడా ఆవులను పట్టుకొని ఎలా నించున్నారో. ఇక్కడ ఇలా సంతలాగా పెట్టుకొని నించుంటారండి. ఆవులను అమ్ముతారు వీళ్ళు. కొనుక్కునే వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళుతూ ఉంటారు.
కానీ ఇక్కడ తిరిగినంతసేపు కూడా పల్లెటూరు వాతావరణాన్ని మనం చక్కగా ఫీల్ అవ్వచ్చు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఈ గుర్రబండి ఎక్కిన తర్వాత ఒక పావు గంట వరకు మనకు అక్కడ రౌండ్స్ వేస్తారండి. ఎప్పుడూ కార్లల్లో బండ్లల్లో తిరుగుతూనే ఉంటాము, కానీ ఇలా గుర్రబండి ఎక్కి ఇట్లా విలేజ్ ఎన్విరాన్మెంట్లో తిరుగుతుంటే నిజంగా విలేజ్లో ఉన్నట్లే ఫీల్ అయ్యాము. వెళ్ళిన దగ్గర నుంచి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నామండి. ఇప్పుడు విలేజ్ అంటే ఏమిటనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. చూడండి, ఇంకా రౌండ్స్ వేస్తూనే ఉన్నాము. ఇక్కడ పాటరీ మేకింగ్ ఉందండి. సో పిల్లలతో ఒకసారి సరదాగా చేయిద్దామని లోనికి ఎంటర్ అయ్యాము. బట్ చాలా క్యూ ఉంది. ఇక్కడ చూడండి, రకరకాలుగా పార్ట్స్ షేప్స్ చేస్తూ ఉన్నారు. మనం సెలెక్ట్ చేసుకున్నది మనతో చేయిస్తారు. సో రక్ష ఒక పార్ట్ సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళే టోటల్గా చేస్తారు, బట్ అప్పుడప్పుడు మనల్ని ఇట్లా షేప్ ఇచ్చేటప్పుడు హ్యాండ్ పెట్టడానికి అలౌ చేస్తారండి. పాట్ మేక్ చేసిన తర్వాత పక్కనే మనకి 5 రూపీస్ పెట్టి ఒక డిస్పోజల్ ప్లేట్ కొనుక్కొని దాంట్లో పాట్ని పెట్టి కొంచెం ఆరనిచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా క్యారీ చేయాలండి. టోటల్గా ఆరదు, బట్ ఇంటికి తీసుకెళ్ళి మనం ఆరబెట్టుకోవాలి. అందరూ కూడా ఇక్కడ ఆరబెట్టుకున్నారండి చేసినవన్నీ. ఇక్కడ నేను ప్రైజెస్ అన్నీ కూడా ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. మరొక లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.